ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకొని ఈ కూటాన్ని ప్రారంభించుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో నీ దయను కనికరమును మరొకసారి కనులారా చూచున్నట్లుగా మా మనోనేత్రాలు వెలిగించి మా హృదయానికి గ్రహింపు కలుగునట్లుగా వినగలిగిన చెవులను మీరు మాకిచ్చి నాయనా మా కన్నులకు నీ ప్రత్యక్షతను అనుగ్రహించి మీరు మాతో మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రాలు. ఈ సాయంకాల వేళలో 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 21 నుండి 25 వచనాలలో ఉన్న సంపూర్ణమైన నీ సంకల్పం యావత్తు నీ బిడ్డలమైన మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయనా ఈ శబ్ద యంత్రము ద్వారా అలాగే సంఘ ప్రజలు బిడ్డలు నీ చిత్తములో ఉన్నవారు లైవ్లో ఉన్నటువంటి బిడ్డలు వింటూ ఉండగా నీ ఆత్మ చేత ఆలోచన చేత మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మమ్మల్ని అందరినీ పవిత్రులుగాను పరిశుద్ధులుగాను చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మంచిది నాన్న. రాజయ్య ఎక్కడమ్మా? మంచిది. మనందరం ప్రభు చేత బోధించబడి నేర్చుకుంటున్నాము. మనందరం కూడా 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 21 నుండి 25 వచనాలు, ఇందులో ఉన్నటువంటి వచనాలన్నీ కూడా చాలా చాలా సేవకు సంబంధించి దైవజనులకు సంబంధించి చాలా విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు. ఈ విషయాలు సంఘానికి తెలియాలి, దైవజనులకి తెలియాలి. అంత్య దినాల్లో సేవలు ఎలా జరుగుతున్నాయి అనేది చాలా ప్రత్యక్షంగా అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్పడాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. 21వ వచనంలో నుండి మనం చూస్తే 4 కార్యాలు ఇక్కడ మనం చూడొచ్చు. 21వ వచనంలో పక్షపాతం ఉండకూడదు అని మాట్లాడాడు. ఇది ఎవరికి అంటే సంఘ పెద్దలకి, అంటే సేవకులకి. 22వ వచనంలో 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో తిమోతి నువ్వు తొందరపడి హస్త నిక్షేపణ చెయ్యవద్దు అని హెచ్చరించాడు. 3వదిగా 23వ వచనంలో తిమోతి కంటే దైవజనుడికి ఆరోగ్య సంబంధమైన విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. కడుపు జబ్బు విషయంలో కొంచెం ద్రాక్షారసం తీసుకోమని చెప్తూ వచ్చాడు. 4వది, ఇందులో సంఘములో 4 రకాల ప్రజలు ఉంటారు. వారి సంగతి దేవుడే చూసుకుంటాడు. సంఘ భారం విషయంలో దైవజనుడికి దేవుడు తోడై ఉండి ఈ 4 రకాల విషయాలు అన్నీ కూడా దేవుడే చూసుకొని బట్టబయలు చేస్తాడని చెప్పడం జరిగింది. అంటే మొత్తం 4 విషయాలు ఉన్నాయి ఇందులో, 21 నుంచి 25 వచనాల వరకు. చివరి 2 వచనాలు 24, 25 2 వచనాలు 4 రకాల విషయాలను గురించి, అందులో ఈ 4 విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి తిమోతి అని చెప్పాడు. మీరు ఈ విషయాలన్నీ చక్కగా చదువుకొని వస్తే నేను చెప్తున్నప్పుడు మీకు చక్కగా అర్థం అవుతుంది. చాలా మందికి ఎలా ఉంటుందంటే
ఇది చదివాం కదండి, మాకు అర్థమైపోయింది అన్నట్టుగా ఉంటుంది. మీరు మోసపోవద్దు. దేవుడు దైవజనుని పెట్టింది, మాస్టర్ని పెట్టింది, సంఘ పెద్దగా ఉంచింది, మీ పైన ఆత్మల కాపరిగా ఉంచింది, మీ పైన విచారణకర్తగా ఉంచింది ఓరకనే కాదు. దేవుని ఆలోచనలో ఉన్నటువంటి విషయాలను మనందరం కూడా చాలా జాగ్రత్తగా గ్రహించి అర్థం చేసుకోవాలి. ఈరోజు నిజంగా వాక్యం ఉంటున్న పిల్లలు, సంఘము, సేవకులు అందరూ కూడా ఈ సత్యాన్ని గ్రహించి ఉంటే నిజంగా వాళ్ళందరూ ధన్యులే. ఈ విషయాలు నేను కూడా ప్రకటించడానికి దేవుడు నాకు చక్కటి భాగ్యం ఇచ్చినందుకు నేను కూడా కృతజ్ఞున్నై దేవుని స్తుతిస్తా ఉన్నాను. 4 విషయాలు చాలా విలువైనవి. సంఘానికి, దైవజనులకు, ప్రతి ఒక్కళ్ళకి, క్రీస్తును నమ్మినటువంటి ప్రతి ఒక్కళ్ళకి తెలియవలసినటువంటి సంగతులు. ఈ 4 విషయాల్లో ఒక్క 23వ వచనం దైవజనుడు ఆరోగ్య విషయం మాట్లాడారు తప్ప మిగతా 4 వచనాల్లో సంఘ పెద్దకు ఉండవలసినటువంటి లక్షణాలు, అతడు ఎలాంటి వాడై ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పడం జరిగింది. ఆయన ఉద్దేశంలో ఆరోగ్య విషయాల్లో కూడా ఆయన చాలా స్పష్టంగా మాట్లాడినట్లుగా మనం చూడొచ్చు. ఇందులో రకరకాల డాక్ట్రిన్స్ ఉన్నాయి. కానీ అపోస్తులు ప్రకటిస్తున్నప్పుడు అపోస్తుల సహవాసంలో ఎదిగిన పరిశుద్ధులకు చాలా త్వరగా ఈ కంటెంట్ అంతా కూడా అర్థమవుతుంది. నామకార్థ సంఘాల్లో ఎదిగినటువంటి వాళ్ళు ఈ విషయాలు అంత త్వరగా అర్థం అవ్వదు. చాలా వరకు అక్షరానుసారంగా తీసుకుంటారు. సంఘములో దుర్బోధలు కూడా ఎలా వస్తాయో ఇందులో చాలా మెళుకుగా అర్థం చేసుకుంటూ వింటే మీకు దొరికిపోతాయి. అంటే ఒక దుర్బోధకుడు ఎక్కడి నుంచి ఎలా పుడతాడో హస్త నిక్షేపణ విషయంలో టాపిక్ వినేటప్పుడు మీకు స్పష్టంగా అర్థమైపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రాత్రి మనం వినే సంగతులు దేవుని ఆత్మ ఒక మంచి బోధకుడిగా ఉండి మనందరికీ చక్కగా బోధించేటువంటి దేవుడు. మంచిది. చూద్దాం. ఆ 4-5 వచనాలు చక్కగా చదువుకుంటూ ఒక్కొక్క విషయాన్ని మనం దేవుని చేత బోధించబడి నేర్చుకుందుము గాక. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి నాన్న, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 21 నుండి మళ్ళా మనందరం కూడా చదువుకుందాం. చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చదువు నాన్న మళ్ళీ ఒకసారి. విరోధపు బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చెయ్యొద్దు. నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని. ఇప్పుడు చూడండి, నేను చెప్పిన ఈ సంగతులన్నీ గైకొనవలెనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. అంటే ఆనబెట్టి చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనం 17వ వచనం నుండి ఈ సేవకుల గురించి మాట్లాడడాన్ని మనందరం చూడవచ్చు. ఈ 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో బాగుగా పాలన చేయు పెద్దలను, అంటే పెద్ద కాదండి, పెద్దలను, బహువచనం. అంటే సంఘానికి కాపరులు ఒకళ్ళు కాదు, 2-3 ఉండొచ్చు. అంటే సంఘములో ఒకవేళ దైవజనుడికి ఎలాంటి పరిస్థితులు వచ్చినా అనారోగ్యాన్ని బట్టి మిగతా దైవజనుడు మరి అక్కడ ఎదుగుతూ సేవకు సిద్ధపడిన దైవజనులు వాళ్ళు సిద్ధపడి ఉండి
ఆ దైవజనుడి తర్వాత ఈ సంఘ పరిచర్య బాధ్యతలన్నీ కూడా కొనసాగించాలి. చాలా మందికి ఈ విషయంలో పాస్టర్ గారు చనిపోతే పాస్టర్ అమ్మ గారు బాధ్యత తీసుకుంటారని అహరోని క్రమంలో ఉన్న ఆ తప్పిదాలు చేస్తున్నారు. అహరోను క్రమంలో కుటుంబ యాజకత్వపు సేవ జరిగింది, అయినా అందులో ఆడోళ్ళు ఎక్కడా లేరు. మీరు గుర్తుపెట్టుకోండి, లేనిపోయిన దుర్బోధలు సంఘాలకు చేసి మోసగాళ్ళగా, అబద్ధీకులుగా, అబద్ధ బోధకులుగా బతకొద్దు. మీరు సత్యాన్ని తెలుసుకోండి, తెలియకపోతే అడగండి. మోసపు బోధలు చేయమాకండి. కుటుంబ ధర్మం యొక్క పరిచర్యలు జరగకూడదు. ఒకవేళ దైవజనుడి కుటుంబంలో పిల్లలు ఒకవేళ యోగ్యులైతే, సంఘము అంగీకరిస్తే, అప్పుడు వారు యోగ్యులై పరిశుద్ధులుగా తమ జీవితాన్ని సంఘము ఎదుట, దైవజనుడి ఎదుట తన ప్రవర్తనని, తన లైఫ్ యాంబిషన్ని, తన ఆలోచనని, తన ప్రతిష్టని, దేవునికి నాజీరు చేయబడిన విధానాలు అన్ని సంఘము దైవజనులు పరీక్షించి ఒక నిర్ణయాన్ని తీసుకొని అప్పుడు దైవజనులను అభిషేకించవచ్చు. అంతేగాని మరి భర్త దైవజనుడు చనిపోతే భార్య సేవకురాలు అవ్వటం అనేది ప్రపంచ చరిత్రలో, లేకపోతే బైబిల్ చరిత్రలో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడా కూడా దాని దాఖలాలు లేవు. అహరోను క్రమాన్ని కొత్త నిబంధన అంగీకరించదు. యేసుక్రీస్తు అహరోను క్రమములో చేరక మెల్కీసెదెకు క్రమము యొక్క యాజకత్వపు సేవ యేసుక్రీస్తు చేరి సేవ చేయవలసి వచ్చింది. అంటే అపోస్తుల పరిచర్య ప్రధాన అపోస్తులుడిగా యేసుక్రీస్తు సేవను ప్రారంభించాడు. ఏ సేవకుడైనా సేవ చేయాలి అని అంటే అపోస్తుల ద్వారా ప్రకటించబడిన సువార్త అంగీకరించిన ప్రతి ఒక్కళ్ళు సేవ చేయొచ్చు. అంటే ఒక అపోస్తులుడైన ప్రతిష్ఠితుడైన దైవజనుడి దగ్గర ఎదిగి సేవ చేయాలి. కాబట్టి అపోస్తుల ద్వారా ప్రకటించబడినటువంటి సువార్త పరలోకం అంతా కూడా అంగీకరించింది. ఈ విషయాన్ని చెవిగలవారు విని గ్రహించుదురుగాక. ఆమేన్. దేవుడు చెప్పని విషయాలు, వాక్యములో లేని విషయాలు నోటితో చెప్పి ఎవరెవరో సేవకులను పోల్చుకొని మాట్లాడొద్దు. మిమ్మల్ని మీరే రెండంతల తీర్పుకి, దుర్బోధలకు అప్పగించుకొని బ్రతుకుతున్నారు, సరి చేసుకోండి. మీకు తెలియపోతే సహోదరుడిగా, మీ సహోదరుడిగా నేను మీకు తోడున్నాను, తెలియపరుచుకొని ఒకరినొకరు మాట్లాడుకొని సరి చేసుకోవచ్చు. నాకు తెలియపోతే నాకు నేర్పండి, మీకు తెలిస్తే నన్ను సరిచేయండి. మీకు తెలియపోతే నేను చెబుతాను, సరి చేసుకోండి. మనం ఒకరినొకరు హెచ్చరించుకొని సహోదరులుగా సరి చేసుకొని ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడవచ్చు. అంతేగాని ఎవరికెవరితో సంబంధం లేకుండా సంఘాన్ని మోసం చేస్తే రెండంతలు తీర్పులు జరుగుతాయి. కాబట్టి మన ఇష్టం వచ్చిన నిర్ణయాలు ఆ సంఘం వాళ్ళు, ఈ సంఘం వాళ్ళు తీసుకున్నారు అని సంఘాన్ని అనుసరించిన పద్ధతులు సంఘాలకు నేర్పుకోవద్దు. దేవుడు అపోస్తులకు ఏ ప్రకటన ఇచ్చి ఏ సువార్త ద్వారా సంఘ పరిచర్యలు ఎలా చేయాలో చెప్పాడో ఆ ప్రకారంగా సేవకు అప్పగించుకొని చెయ్యాలి. రెండవది, ఇక్కడ మనందరం కూడా గమనించినట్లయితే ఒక దైవజనుడు సేవకు రావాలి అనంటే 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి 7 వచనాల్లో ఒక దైవజనుడికి 15 అర్హతలు రాయబడున్నాయి. ఈ అర్హతలు ఎవరిలో ఉంటే వాళ్ళు సేవకు తమ్ము తాను, సంఘములో పెద్దగా తమ్మును తాము అప్పగించుకొని సంఘము అంగీకరించినప్పుడు అతనిని సేవకుడుగా అభిషేకించవచ్చు. కాబట్టి
దయచేసి ఈ విషయాలన్నీ కూడా గత కాలంలో 3, 4 అధ్యాయాల్లో 5 అధ్యాయాల్లో అన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చిన తర్వాత మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఇప్పటికీ 39 గంటలు ఉపదేశాన్ని ఈ 1 తిమోతి పత్రిక ధ్యానం చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రభు మనతో మాట్లాడాడు. మీరు వెనక్కి వెళ్ళి ఈ 39 గంటల సబ్జెక్టు వినండి. వింటే ఈ 1 తిమోతి పత్రిక ఇప్పుడు చెప్పబోయే విషయాలు కూడా అర్థమవుతాయి. ఒకవేళ మీరు వినకపోతే, మీరు ఒకవేళ వినకుండా అర్థం చేసుకోకుండా ఎదుటి వ్యక్తిని సేవకుడిని తక్కువ చేసి తీర్పు తీరిస్తే ఆ నష్టానికి ఫలాలు మీరే పొందుతారు. కనుక మీ ఇష్టం వచ్చిన ప్రసంగాలు చేయమాకండి. దేవుడు అపోస్తుల ద్వారా ఏ ఉపదేశం సువార్త చెప్పాడో అక్కడ వాళ్ళు చెప్పింది ప్రకటించి చెప్పండి. దానికి మించిన షోలు, స్టైళ్ళు, పద్ధతులు మార్చి చెప్పొద్దు. నేర్చుకుందాం, మనందరం ఒకరినొకరు దిద్దుకొని నేర్చుకునే వాళ్ళమే. కొన్ని విషయాలు తెలియచ్చు, తెలియకపోవచ్చు, కానీ మనందరం కూడా నేర్చుకునే వాళ్ళమే. మంచిది. ఇక్కడ 4 కార్యాలు మనం చూడొచ్చు. ఈ 4 కార్యాల్లో మొట్టమొదటిది పక్షపాతము కానీ విరోధ భావము కానీ ఉండకూడదు. పక్షపాతం అంటే ఏంటి చెప్పండి? పక్షపాతము అనంటే నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో వారి పక్షాన నిలబడతావు. నువ్వు ప్రేమించిన వారి పక్షాన, లేకపోతే నీ కులానికి సంబంధించిన వారి పక్షాన, లేకపోతే నీ వ్యక్తిగత స్నేహితుల పక్షాన నువ్వు నిలబడి పక్షపాతంగా నీకు అనుకూలంగా నువ్వు ప్రేమించిన వారి ద్వారా నీవు సేవ చెయ్యకూడదు. గమనించారా? మరి విరోధ బుద్ధి అంటే ఏంటి? నువ్వు ఎదుట వ్యక్తి గురించి ముందుగానే నిర్ణయించుకుంటావు. వాడు నాకు శత్రువు, వాడితో నేను మాట్లాడకూడదు, వాడికి నేను దూరంగా ఉండాలి, వాడితో నేను సహవాసం చెయ్యకూడదు అని విరోధ బుద్ధి పెట్టుకొని ఉంటారు. మీరందరూ గమనించండి. తోటి సేవకులు నన్ను పిలిస్తే తప్పకుండా వెళతా, తోటి సంఘస్థులు నన్ను పిలిస్తే తప్పకుండా వెళతా. మరి నేను పిలిస్తే ఎవడు రాడండి. మరి వీడు ఎలాంటి సేవకుడో నాకు తెలియదు. తోటి సేవకుడు ఒకవేళ బలహీనుడైతే అవ్వచ్చు, లేకపోతే పాప అయితే అవ్వచ్చు, లేకపోతే పొరపాటు చేసేవాడు అవ్వచ్చు, లేకపోతే రహస్య పాపాలు అతనిలో ఉండొచ్చు. కానీ పిలిచి తోటి సహవాసానికి పిలిచినప్పుడు వెళ్ళి మాట్లాడి నీ దగ్గర ఉన్న సత్యాన్ని చెప్పి కాపాడుకోవాలి కదా. అంటే వీడి బతుకులో మా సంఘమే గొప్ప, మా సంఘం అంటే పెద్ద ఇంటర్నేషనల్ సంఘం, మా సంఘం అంటే మా అమ్మ గారు అంటే మా అయ్య గారు అంటే మామూలు వాళ్ళు కాదు. ప్రపంచంలో పరలోకం నుండి పుట్టొచ్చి ఇక్కడ దిగొచ్చి మాకు అద్భుతమైన సేవ చేస్తున్నారు అనుకోమాకండి. మీకు సంఘాలకు పట్టిన కొవ్వులు కరుగుతాయి. ముందల 2 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. ఒకటి, నీ దేవుడైన యెహోవాని చక్కగా సంపూర్ణంగా ప్రేమించి ఆయనను మాత్రమే సేవించు. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీ పొరుగు సేవకుడు పిలిస్తే బెగేసుకొని మడిగట్టుకొని మాది పెద్ద మడికట్టు కలిగిన సంఘం అని చెప్పుకుంటున్నావు. నీకు పట్టిన కొవ్వు వదిలించే దినం తీర్పు రోజు ఉంది. కంగారు పడమాక. 2 అంతలు. ఇప్పుడు నేను పిలిస్తే మీరు ఎందుకు రారు? గొల్లపొడిలో ఒక్క సేవకుడు కూడా రాడండి నా సహవాసానికి. నేను గుమ్మం దగ్గరికి వెళ్ళి పిలిచినా రాట్లా, సంఘాలు దైవజనుల దగ్గరికి వెళ్ళి పిలిచినా రాట్లా. మరి వాళ్ళకు పట్టిన బలహీనత ఏంటో యేసయ్యకే తెలియాలి. నన్ను పిలిస్తే మీ దగ్గరికి వచ్చి నేర్చుకుంటా, అయ్యలారా మీరు చెప్పింది వింటా, నేర్చుకుంటా. చెప్పండి నాకు కూడా. ముందుగానే ద్వేషిస్తారు ఎందుకు? అందుకనే ఒక దైవజనుడి గురించి దేవుడు ఏమని చెప్పాడంటే, ద్వేషించమాకండి.
పక్షపాతం ఉండకూడదు, ముందుగానే అతని గురించి తెలుసుకొని ద్వేషించే భావం కలిగి ఉండొద్దు. ఇవి రెండు సేవకుల్లో ఉండకూడదు. ఈ విషయాలు చెప్పేటప్పుడు ఏమంటున్నాడు తెలిసిన, ఆనబెట్టి చెప్తున్నాడంట, అంటే ప్రమాణం చేసి చెప్తున్నాడు. ఆ పౌలు యొక్క ప్రమాణానికి ఆధారం ఎవరో తెలిసిన, పరలోకం అంట. దేవుడు, దేవుడి కుమారుడు, పరలోకంలో ఉన్న దేవదూతలు, పరిశుద్ధులు, వీళ్ళందరూ కూడా వాళ్ళను అడ్డం పెట్టి ఆనబెట్టి చెప్తున్నాడు, అంటే ప్రమాణం చేసి చెప్తున్నాడు. అంటే ప్రమాణం వెనుక ఉద్దేశం ఏంటంటే, ఇది విన్నప్పుడు దీని ప్రకారంగా నువ్వు ఖచ్చితంగా ప్రవర్తించాలి. మేము చెప్పింది కాకుండా వేరొక ప్రవర్తన నీలో కనపడకూడదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే నువ్వు చేసే పరిచర్య పరలోకంలో తండ్రి చూస్తున్నాడు, కుమారుడు చూస్తున్నాడు, ఈ అంత్య దినాల్లో పరిశుద్ధాత్మ ద్వారా బోధిస్తున్నాడు, దేవదూతలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఎదుట నువ్వు సేవ చేస్తున్నావు. వాళ్ళ ద్వారా చెప్పబడిన ఈ ప్రకటన నీవు తప్పకుండా అనుసరించి నడవాలి తిమోతి, జాగ్రత్త అని చెప్పాడు. ఇప్పుడు నీకు ఈ సంగతులు తెలిసినా కూడా, ఆనబెట్టి చెప్పినా కూడా వినకపోతే దుర్బోధకులు అయిపోతారు. నేర్చుకుందాం, మనం ముందుకెళ్ళే కొందుగా ఈ విషయాలన్నీ కూడా నేర్చుకుందాం. ఈ రోజుల్లో సత్యవాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ధైర్యంగా చెప్పగలిగిన వాళ్ళు లేరండి. ఒకవేళ అలా చెబితే వీడు దుర్బోధకుడని ఎదురు తిరిగి సంఘాలు, సేవకులు మరి మోసకరమైనోడని చెప్తున్నాడు. నేనేమంటానంటే, నేను మోసకరుణ్ణి, మరి నీ తోటి సహోదరుని మోసం చేస్తూ బలహీనుడినై నశించిపోతున్నాను, నన్ను కాపాడొచ్చు కదా. నీ దగ్గర సత్యవాక్యం ఉంటే వచ్చి నాతో మాట్లాడి సత్యాన్ని బోధించి నాకు కూడా నేర్పొచ్చు కదా. దొంగల్లాగా దాక్కోవటం ఎందుకు? నేను వచ్చి మీ గుమ్మాలకు వచ్చి బతిలాడి పిలుస్తున్నా, వస్తున్నారా? మీరు సేవకులా, దేవునికి సేవకులా, దురాత్మకు సేవకులో? మీ హృదయాలకు మిమ్మల్ని దేవునికి అప్పగించి విడిచిపెడుతున్నా. ప్రభు మిమ్మల్ని చూసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరలా ఒకసారి చదువునానా. ఇందులో 4 విషయాలు ఉన్నాయి. ఒకటి, పక్షపాతం, విరోధ భావం ఉండకూడదు. రెండవది 22వ వచనంలో, తొందరపడద్దు తిమోతి, ఇతరులను హస్త నిక్షేపణ చేసి అభిషేకించేటప్పుడు తొందరపడద్దు అని చెప్పాడు. మూడవది 23వ వచనంలో, నీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త అని చెప్పాడు. నాలుగవది 24, 25 వచనాల్లో 4 కార్యాలు ఉన్నాయి. అవన్నీ నేను చేస్తాను, నువ్వు తొందరపడమాక, ఇవన్నీ దేవుడు చేస్తాడని నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పాడు. ఇప్పుడు మొదటి విషయాన్ని మళ్ళొక్కసారి రిమైండ్ చేస్తాను, చూడండి. నా మాటలు చదువు బిడ్డ. 5:21 నుంచి మళ్ళొకసారి చదువునానా. విరోధ బుద్ధితోనైనను. విరోధపు బుద్ధి అంటే ఏంటో చెప్పాను, పక్షపాతం అంటే చెప్పాను. పక్షపాతం అంటే నీ కులానికో, నువ్వు ప్రేమించినోడుకో, లేకపోతే నీ మిషనరీ, నీ ఇదేంటి అయ్యగారు, అదే మీ మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళను, వాక్యాన్ని పక్కన పెట్టి సత్యాన్ని పక్కన పెట్టి నీ శరీర ప్రేమలు ప్రేమించొద్దు. ఇది పక్షపాత బుద్ధి ఉండకూడదు. రెండవది విరోధ భావం ఉండకూడదు. సత్యవాక్యం చెప్తున్న దైవజనుడి గురించి ముందుగానే మనసులో పెట్టుకొని దూరంగా పారిపోయి దొంగల్లాగా బతకాల్సిన అవసరం మనకి లేదు. రైట్, కంటిన్యూ చేయి. విరోధ బుద్ధితోనైనను. విరోధ బుద్ధితోనైనను. పక్షపాతముతోనైనను ఏమీయూ చేయక. నువ్వేమీ చేయకూడదు. నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని. ఇప్పుడు నేనేం చెప్తున్నానో ఆ సంగతులే మీరు గైకొనాలి, ఇంకా వేరొకటి ఏం అక్కర్లా.
దేవుని ఎదుటను ఇప్పుడు చూడండి, ఏ సంగతిలో? దేవుని ఎదుటను, క్రీస్తు యేసు ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను, ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. మీకు ఆనబెట్టుచున్నాను. ఎందుకు దేవదూతలను కలిపాడో తెలిసిన? దేవదూతలకు దొరకలేదు ఈ పరిచర్య. మనం ఎట్ట చేస్తున్నామో, దేవుడు మనల్ని నమ్మి పరిచర్య అప్పగించాడని ఈ పరిచర్య ఎట్ట చేస్తున్నారో దేవదూతలు కూడా తొంగి చూస్తున్నారని రాయబడి ఉంది. మళ్ళీ దేవదూతలు అంటే మరి లేనిపోయిన తలంపుల్లోకి వెళ్ళమాకండి. మళ్ళీ వ్యర్థమైపోద్ది మీ ఊహంతా. దేవదూతలకు దొరకని భాగ్యం మట్టి మనుషులకు దొరికింది. ఆ పాట ఏం పాటమ్మా? దేవదూతలకు లేని నీ రూపము మట్టినైన నాకు ఇచ్చితివి. ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలను? నీ చిత్తమా నేనిలగుండుట, నీ చిత్తమా నేనిలగుండుట. నీ కృపా, 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 నీ కృపా. నీ పరిశుద్ధమైన ఆలోచన నుండి నేను జన్మించితిని. నీ పరిశుద్ధమైన ఆలోచన నుండి నేను జన్మించితిని. ఆమేన్. పరిశుద్ధుడైన దేవుని యొక్క ఆలోచనలో నుంచి పుట్టిన పరిచర్య ఈ పరిచర్య. మన గురించిన దేవుని సంకల్పం. రక్షించబడిన సంఘమా, దేవుని చేతిలో ఎన్నిక చేయబడిన దైవజనులారా, మీరు అరణ్యములో ఉన్నా ఎక్కడ ఉన్నా దేవుని సంకల్పం మీ పట్ల ఉన్నది అనే సంగతి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధమైన ఆయన ఆలోచనలో నుండి మన కొరకు ఆయన సంకల్పం అంతా నెరవేర్చబడుతుంది అనే సంగతి నువ్వు ఆలోచించినట్లయితే నీ చుట్టూ శత్రువులున్నా నీకేం భయం ఉండదు. నీ విరోధులు 10,000 మంది ఉన్నా నీతిమంతుడైన దావీదు అంటాడు, దేవా నీ దుడ్డుకర్ర దండము నాకు తోడై ఉంటది. మళ్ళీ దుడ్డుకర్ర దండం అంటే అడ్డశీలు అనుకోమాకండి, లేనిపోయింది. దుడ్డుకర్ర వేరు, దండము వేరు. దుడ్డుకర్ర అంటే సంఘం మీదకి వస్తున్న శత్రువుని కొట్టేది. దండము అంటే అధికారము. లేనిపోయిన సిలువ గుర్తులాగా భావించమాకండి. చాలా మంది సేవకులు అలాగ పోల్చి చెప్తా ఉంటారు. దావీదుకి సిలువ ఉంది, సిలువ ఉంది. సిలువ ఒక చెక్క కొయ్య, అది శిక్షకు గుర్తు. సిలువ బొమ్మను గురించి ఒక విగ్రహం చేసుకొని బతకమాకండి. సిలువ బొమ్మ పెట్టినోడు అబద్ధ బోధ చేస్తాడని దేవుని యొక్క వాక్యం హబక్కు 2:16-17లోనో ఎక్కడ ఉంటది. వీరు తర్వాత అయినా చదువుకొని చూసుకోండి, చదవగలిగితే ట్రై చేయనా. చెక్క విగ్రహములను చేసి అని ఉంటది. 8వ వచనం చూడు, 2:8. హబక్కుకు 2:8 చూడనా. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. బహుజనముల ఆస్తిని నీవు కొల్లపెట్టి ఉన్నావు గనుక శేషించిన జనులు దేశమునకును పట్టణమునకును వాటిలోని నివాసులకును చెక్క కొయ్యలగును అని ఉంటది చూడు. అగ్గాయ తెలియదు, రైట్, మర్చిపోయాను నేను. సరే దొరికితే చెప్పండి, చదివిద్దాం. రైట్, 2:8లోనే ఇక్కడ ఉంటది. 1:8లోనే, 2:8లోనే ఉంటది. హబక్కు గాని హగ్గాయి గాని చూడండి. రైట్, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ మనకి కంటెంట్ లో అర్థం కావలసిన విషయం ఏంటంటే, అసలు దేవుడు పక్షపాత కాదా అనే ఆ విషయం అన్న తెలుసా? అసలు నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను తన సేవను అప్పగించిన దేవుడు, సంఘాన్ని అప్పగించిన దేవుడు,
సంఘం కొరకు తన ప్రాణం పెట్టి నిన్ను నమ్మి నీకు అప్పగించినటువంటి దేవుడు 18 హబక్కు హబక్కు చెక్కడపు 2:18 2:18 హబక్కు 2:18 చదువునానా. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ఇప్పుడు చెక్కను చేసుకొని విగ్రహము చేసుకుంటున్నారు. మీరు యెషయా పుస్తకం 44-45లోనూ ఉంటది. చెక్కిన విగ్రహమును ఒక సిలువ కొయ్యను చెక్కను చెక్కి సిలువగా వేసి దానికి దండం పెట్టి టవలు చుట్టి నీవే నా దేవుడు అని మొక్కుతారని రాయబడి ఉంది. మీరు చదువుకోండి. ఒక సిలువ బొమ్మను పెట్టుకొని చెక్క విగ్రహాన్ని పెట్టి మీరు వాక్యం చెబితే ఆ సంఘంలో అబద్ధాలు బోధిస్తారని రాశాడు. హబక్కు 2:18 కంటిన్యూ చేయనానా. ఈ లోపల ఆ వాక్యం కూడా తీయండమ్మా. యెషయా పుస్తకంలో ఒక సిలువ చెక్క కొయ్యను ఒక చెట్టు కొయ్యను నరికి దాంతోనే పొలలో ఎక్కడమ్మది? యెషయా 44:19 నుంచి, అంటే పై వచనాలు కూడా చదువుకోండి. 19 నుంచి చదువునానా. చెట్టు మొద్దుకు యెషయా పుస్తకం 44:19 ఎవడును ఆలోచన చేయడు. మళ్ళీ చదువునానా. ఎవడును ఆలోచన చేయడు. ఎవడు కూడా ఆలోచన చేయడు. అగ్నిలో సగము కాల్చి తిని, నేను అగ్నిలో చెట్టు కొయ్యను సగం కాల్చి తిని చెట్టు కొమ్మని నిప్పులు తీసి రొట్టె కాల్చాను. దానిలో మాంసము వండుకొని భోజనం చేశాను. మిగిలిన దానిని తీసుకొని దానితో హేయమైన దానిని చేసి తిని చెట్టు మొద్దుకు సాష్టాంగ పడుదునా. ఇప్పుడు చెట్టు మొద్దుకు సాష్టాంగ పడుదునా అని ఎవడు ఆలోచించడు. యోచించుటకు ఎవడికి తెలివి లేదు, వివేచన లేదు. వాడు బూడిద తిట్టుచున్నాడు. వాని మనస్సు 15 చదువునానా. ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును. వాటిలో కొంత తీసుకొని చలి కాచుకొనును. నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును. ఒక తుండు తీసుకొని దానితో ఒక దేవతను చేసుకొనును. ఇప్పుడు చెట్టు నుంచి తీసిన ఒక చెక్కని తుండు తీసుకొని దాన్ని చుట్టి ఒక దేవతను చేసి దానికి నమస్కారము చేయును. ఇప్పుడు ఒక చెట్టు కొయ్యకు టవలు తీసుకొని దాని మీద కప్పి దానికి చుట్టి దాన్ని ఏమంటానంటే నీవే నాకు దేవుడవు, నా దేవతవు నమస్కారం చేసి దానితో ఒక విగ్రహం చేసి దానికి సాగిలపడుతున్నారు. చెవి గలవారు విందురుగాక. ఇప్పుడు చూడండి, ఏ సంఘాలైనా చూడండి, సిలువ బొమ్మ లేని సంఘాలు లేవు. అంటే ఒక చెక్కని సిలువలాగా వేసి అచ్చుపోసి ఒక 2 రాడ్లు వేసి సిమెంట్ కంకరేసి అచ్చుపోసి సిలువలాగా దాన్ని అచ్చును విగ్రహంగా చేసుకొని దానికి ఒక టవలు చుట్టి, ఇప్పుడు ఆర్సెమ్మోళ్ళు చూడతారు చూడండి, మరియమ్మకి చీర కడతారు చూసారా, బొమ్మకి చూసారు ఎప్పుడన్నా మీరు? మరియమ్మకి యేసు ప్రభుకు చున్నీలు టవల్లో గుడ్డలో కట్టి ఆ బొమ్మని సాష్టాంగ నమస్కారం చేసి నీవే నాకు దేవుడువు అని మొక్కుతారంట. దేవుడు ఏమంటున్నాడంటే, వీళ్ళకి మైండ్ పని చేయట్లేదు, వీళ్ళకి తెలివి లేదు, జ్ఞానం లేదు. చెట్టు కొయ్యి నుంచి వచ్చిన దానిని విగ్రహంగా పోత పోసుకొని విగ్రహంగా చేసుకొని నీవే నా దేవుడు అని ఒక టవల్ చుట్టి నా దేవుడు అని సాష్టాంగ పడుతున్నారు అని చెప్పాడు. ఈ ఆర్సం బ్యాచ్కి భయము, భక్తి, వాక్యం, సిగ్గు, శరం, శివు, నెత్తులు ఏముండవు. మరి వాక్యపు వెలుగులో చూసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇక చెప్పాలంటే ఇక సంఘాలు బొచ్చుడు ఉన్నాయి. ఇప్పుడు హబక్కులోకి వెళ్ళి చదువునానా. హబక్కులోకి వెళ్ళి చదువు. చెక్కడపు పనివాడు ఇప్పుడు ఒక చెక్కను తీసుకొని విగ్రహాన్ని చెక్కడం వలన
ప్రయోజనమేమి? ప్రయోజనం ఏంటి? పనివాడు ఆ మూగ బొమ్మను చేసి పనివాడు మోగ బొమ్మను చేసి తాను రూపించిన దానిని యందు దాని యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? నమ్మకం ఉంచటం వలన ప్రయోజనం ఏంటి? అబద్ధములు బోధించు పోత విగ్రహముల యందు పోత విగ్రహములు. చూడండి, అవి నోరుండి మాట్లాడవు, చెవులుండి వినవు. అవి మోగ బొమ్మలని రాశాడు. వాటిని పెట్టుకొని అక్కడ ఏది ప్రకటించినా అబద్ధములు బోధిస్తారు అని రాశాడు. ఒక చెక్క కొయ్యను పెట్టుకొని, ఒక చెక్క సిలువ బొమ్మను పెట్టుకొని నువ్వు ఒక టవలేసి, ఇప్పుడు చూడండి, ఈ కల్వరి సతీష్ ఉన్నాడు చూసావు, సిలువకు చున్నీలేసి, రెడ్ చున్నీ, నల్ల చున్నీ, ఎర్ర చున్నీ, తెల్ల చున్నీ, ఇప్పుడు బళ్ళు మీద, బైకుల మీద, కార్ల మీద ఇక అన్ని సిలువేసి సిలువకు చున్నీలు తగిలిచ్చి, ఆడోళ్ళు వేసుకునే చున్నీలు ఉన్నాయి చూసారా, ఆ చున్నీలు తగిలిచ్చి నీవే నా దేవుడువు అని సాగిలు పడుతున్నారు. ఇదే ఒక విగ్రహం అంటే. అర్థమవుతుందండి? ఈ విగ్రహాన్ని క్రైస్తవ సంఘాలలో పెట్టుకొని బోధించే బోధంతా అబద్ధపు బోధ. ధైర్యం ఉంటే వాక్యపు వెలుగులో చూసుకోండి మీ బోధలేంటో. ఇంట్లో సిలువలు, నిద్రలో సిలువలు, మెళ్ళలో సిలువలు, బళ్ళు మీద సిలువలు. యాడ్ నేర్చుకొని వచ్చావు నానా? ఏ ఊర్లో నేర్చుకొని వచ్చి వాక్యం నేర్చుకొని సేవ చేస్తున్నారు నాకు తెలియదు. ఇక కొత్త ఇల్లు కట్టుకున్నారంటే సున్నంతో సిలువ బొమ్మలే మొత్తం. అన్ని జనులు గనక హస్తపు బొమ్మ వేస్తా ఉంటారు. అన్ని జనులు చేతి రేఖలు అవన్నీ కనపడేటట్లు హస్త బొమ్మలు వేసుకుంటా ఉంటారు. ఇక క్రైస్తవులు అయితే వాళ్ళ పని ఏంటంటే వాళ్ళు చక్కగా ఈ సిలువ బొమ్మలు వేసుకుంటా ఉంటారు. మరి అలాంటి వాళ్ళ ఒక సిలువ బొమ్మ పెట్టుకొని నువ్వు మాట్లాడితే అన్ని అబద్ధాలే మాట్లాడతావని వాక్యం చెబుతుంది. నేనేమంటానంటే అబద్ధమునకు జనకుడు ఎవడు? అపవాది. ఇప్పుడు మీరు వెళ్ళే సంఘాలకు సిలువలు ఉన్నాయో లేదో చూసుకోండి. మందిరాల్లో కానీ, సేవకుల్లో కానీ, బళ్ళు మీద కానీ సిలువ బొమ్మలు ఉంటే చూసుకోండి. వాడు నెంబర్ 1 అబద్ధ బోధకులు. గమనించారా? నేనేమంటానంటే ఒక దైవజనుడిగా, అసలు నీ దేవుడు పక్షపాత కాదా తెలుసా నీకు? అసలు వాక్యం, నిన్ను పిలిచిన దేవుడు, నమ్మి సేవను అప్పగించిన దేవుడు పక్షపాతం కలిగినోడా కాదా నీకు అసలు తెలుసా తెలీదా? చదవండి, వాక్యంలో చదవండి. రోమాపత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు చదువునానా? రోమాపత్రిక 2వ అధ్యాయం. దేవునికి పక్షపాతము లేదు. దేవునికి అసలు పక్షపాతమే లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. గమనించారా? దేవునికి అసలు పక్షపాతం అంటే ఏంటో తెలియదు అసలు ఆయనకి. మరి సంఘాల్లో నీకు కుల పక్షపాతం ఏంటి? మోజస్ చౌదరి అంట, నీకు కులం పేరెత్తినోడు పాపి అని రాసి ఉంది. వాడు దేవుని ఉగ్రత తన నెత్తి మీద పెట్టుకున్నాడని రాసింది. తీతు పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాల్లో ఉంటది. మీరు చదువుకోండి. చదువుతానంటే అది కూడా చదువునానా? అవివేక తర్కములను, వంశవలులను, కిందకెళ్ళి ఇంకా 10-11 చదివితే, మతభేదములు కలిగించు మనుషునికి ఒకటి. తీతు పత్రిక 3:11 10-11 మతభేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత విసర్జించుము. అసలు అలాంటి కులం పేరు పెట్టుకున్నవాడిని వదిలిపెట్టండి అని వాక్యం చెబుతుంది. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్న వాడై పాపము చేయుచున్నాడని పాపి. కులం పేరెత్తిన పాస్టరు పాపి. కులాన్ని బట్టి మనోడని, మినిస్ట్రీని బట్టి మనోడని వ్యక్తిగతంగా నువ్వు ప్రేమిస్తే నెంబర్ 1 సిన్నర్వే. అందుకనే దేవునిలో ఎక్కడా కూడా పక్షపాతము లేదు అని వాక్యం చెప్తుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మీకును
మీకును వారికిని యజమానుడైన వాడు మనందరికీ యజమానుడైన వాడు పరలోకమందున్నాడని పరలోకమందు ఉన్నాడని. ఆయనకు పక్షపాతము లేదనియు చూడండి, పరలోకమందున్న దేవునికి పక్షపాతము లేదని ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఇతరులను బెదిరించడం మాని ఆ ప్రకారమే వాని ఎదుట ప్రవర్తించుడి. జాగ్రత్త, దేవునికి అసలు పక్షపాతం లేదు కనుక జాగ్రత్తగా ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అందుకనే పక్షపాతాలు ఎలా ఉంటాయో కూడా, గొప్ప వాళ్ళని పేదవాళ్ళని ఒక రకంగా, గొప్పవాడిని ఒక రకంగా, డబ్బులు ఇచ్చేవాడిని ఒక రకంగా, కానుకలు ఇచ్చేవాడిని ఒక రకంగా. ఇప్పుడు చూడండి, యాకోబు పత్రికలో చక్కగా రాయబడి ఉంది. 2వ అధ్యాయం 1 నుంచి 3 వరకు 4 వరకు చదువునానా. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చి విశ్వాస విషయములో, విశ్వాస సంబంధమైనటువంటి విషయాలలో మొహమాటము గలవారై ఉండకుడి. మొహమాటం లేకుండా ఉండండి. దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు మొహమాటం లేకుండా ఉండండి. ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని, బంగారపు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్నవాడు ధరించుకున్న ఒకడు సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన వాడు ఒకడు దరిద్రుడు కూడా లోపలికి వస్తే, మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన వానిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము, ఈ పక్కన నిలువము అని, ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదములు పెట్టుకొని, గమనించారా, మీ మనస్సులలో పక్షపాతము భేదం పెట్టుకొని ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, సంఘంలోకి ఏ ఎమ్మెల్యేనో ఎంపీలో వచ్చారనుకోండి, దైవజనుడు వాక్యం చెబుతా పక్కకు తప్పుకొని ఆయన్ని బలిపీఠం ఎక్కిస్తున్నారు. ఇప్పుడు మందిరాలు ఓపెనింగ్ కి ఎమ్మెల్యేలు ఎంపీలని పిలిపించుకొని, అధికారులను పిలిపించుకొని ఓపెనింగ్ చేయించుకున్నారు. వీళ్ళకి దైవజనులు పరిశుద్ధులు ఎవరో లేరా? వీళ్ళకి చెప్పేవాడు, బుద్ధి చెప్పేవాడు, తండ్రి, ఆత్మీయులు ఎవరు లేరు. బరి తెగించి ఆడికి నచ్చినట్టుగా సేవ చేస్తున్నాడు. వాడికి నచ్చిన పద్ధతిలో సేవ చేస్తూ పోతున్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యే వస్తే చాలు ఆడెనక చేతులు కట్టుకొని పరిగెత్తుతూ ఉంటారు పాస్టర్లో. వీళ్ళంతా దొంగల ముఠా బ్యాచి. గమనించారా? వీళ్ళంతా అబద్ధీకులు. అందుకనే ఎవరి మీద పడితే వాళ్ళ మీద హస్త నిక్షేపణ చెయ్యి మాకు నాయన అని చెప్పాడు. ఈ రోజుల్లో అసలు సంగతి ఏంటో అర్థం కాదు. ఈ రోజున ఎవడు స్థలం ఇస్తే ఆడి చేత రిబ్బన్ కట్టింగ్ చేయించే వాళ్ళు కూడా లేకపోలేదు. మందిరం కట్టుకోమని ఎవరైనా విశ్వాసులు స్థలాలు ఇచ్చారనుకోండి, ఇప్పుడు ప్రతిష్ఠితులైన పరిశుద్ధుల్ని పక్కన పెట్టి వీళ్ళు ఏం చేస్తారో తెలిసిన, స్థలం ఇచ్చిన వాళ్ళని, లేకపోతే కులంలో పెద్దోళ్ళని, లేకపోతే సంఘంలో సమాజంలో కొద్దిగా బాగా డబ్బుండి విలువైన వాళ్ళని పిలుచుకొచ్చి వాళ్ళ చేత రిబ్బన్ కటింగ్ చేయించే మహానుభావులు లేకపోలేదు. మరి ఇలాంటి వాళ్ళు దుర్బోధకులుగా సంఘంలో దేవుడు చెప్పిన క్రమాన్ని పక్కన పెట్టి చేసే సేవకులు వీళ్ళంతా. మరి మీ హృదయాలకి మీకే అర్థం కావాలి. ఇక్కడే యాకోబు పత్రికలో 2:9 కూడా చదువునానా. 2వ అధ్యాయం 9వ వచనం, మీరు పక్షపాతము కలిగిన వారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి. ఇప్పుడు చూడండి, పక్షపాతం ఉంటే ధర్మశాస్త్రమే నిన్ను అపరాధి అని చెప్తుంది. మళ్ళీ కొత్త నిబంధన దాకా కూడా నువ్వు రాకర్లా. పాత నిబంధన పరిశుద్ధతే ఒప్పుకోట్లా పక్షపాతం నీలో ఉంటే. నా తర్వాత దైవజనుడి తర్వాత మా ఆవిడ తర్వాత ఆస్తిలో పంపకాలు ఎట్టుంటాయో దైవజనుడు వాటా అంతా భార్య పంచుకుంటుందంట. ఏ ఊర్లో నేర్చుకున్నారా నాయన? యాడ్ నేర్చుకొని బాధ చేస్తున్నావు? వాక్యంలో చూపించి నాకు. పాస్టర్ గారి తర్వాత పాస్టర్ అమ్మగారు సేవకురాలు అవుతారా? చూపించి నాకు. బైబిల్లో ఎక్కడైనా ఒక్క రెఫరెన్స్ చూపించలేదు. నేను కూడా నేర్చుకుంటా, తప్పే ఉందానికి.
దేవుడు సంఘానికి ఏం చెప్పాడు అది బోధించండి. ఆడెవడో చార్లీ క్రిక్ గాడు, ఆడెవడో పాస్టర్ గాడు, ఎవడు పాస్టరు? దేవుడు కోరుకున్న అర్హతలు ఉంటే వాడు దైవజనుడని దేవుడు ఖచ్చితంగా తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో చెప్పాడు. 4వ అధ్యాయం 14 నుంచి అధ్యాయం చివరి వరకు చెప్పాడు లక్షణాలన్నీ. చూడరాదండి, ఇలాంటి లక్షణాలు ఆడవాళ్ళకు ఉంటే సేవకురాళ్ళు అవ్వండి అని ఎక్కడన్నా ఒక మాట చెప్పాడా? చూపించరాదు. లేనిపోయిన ఊహలో వాక్య ఆధారం లేకుండా సంఘానికి దుర్బోధ చేయడానికి నీకెంత ధైర్యం? అందుకని తిమోతిని అన్నాడు, నువ్వు ఎవరిని పడితే అన్ని సంఘ పెద్దలకు అభిషేకం చేయమాక అని చెప్పాడు. అందుకనే ఆ విషయం రాయబడింది. ఇప్పుడు చాలా మంది కొన్ని సంఘాల్లో దైవజనులు సంఘ బిడ్డల మీద చెయ్యరు. చెయ్యటం వెనక ఉద్దేశం ఏంటో చెప్తాను, ఇప్పుడు నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను, బతిలాడుతున్నాను. అర్థం చేసుకోండి. పక్షపాతం ఉండకూడదు, విరోధ భావం ఉండకూడదు. ఇప్పుడు చూడండి, అపోస్తల కార్యాల్లో 6వ అధ్యాయం 1-2 వచనాల్లో ఏమనుందంటే, గ్రీకు దేశస్థుల యొక్క విధవరాళ్ల పక్షాన పక్షపాతం చూపిస్తున్నారంట సంఘంలో. ఏంటి? సంఘంలో విధవరాళ్ళు ఉంటే విధవరాళ్ల పక్షాన పక్షపాతం చూపిస్తున్నారని రాశాడు జీవగ్రంథంలో. చదవండి, అపోస్తల కార్యాల్లో 6వ అధ్యాయం 1 వచనం 1-2 వచనాలు. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, శిష్యుల యొక్క సంఖ్య విస్తరిస్తున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచారని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సణుగున్నారంటండి. అప్పుడు అర్థమైందండి, సణుగుకున్నారంట. అందుకని సంఘంలో ఎప్పుడు కూడా దైవజనుడికి పక్షపాతం ఉండకూడదు, విరోధి బుద్ధి ఉండకూడదు. ఈ స్వభావాలు దేవుని దగ్గరే లేవు. మరి నీకెందుకు? వాక్యానికి గొప్పోడైనా కులస్తుడైనా ఇంకొకడైనా ఎవడైనా ఒకటే ట్రీట్మెంటు. వాక్యానికి విరుద్ధంగా ఉంటే కానుకలు ఎక్కువ ఇచ్చినోళ్ళైనా తక్కువ ఇచ్చినోళ్ళైనా పేదోడైనా ఎర్రోడైనా నల్లోడైనా ఉద్యోగైనా పేదవాడైనా ఎవరికైనా ఒకటే ట్రీట్మెంటు, ఒకటే తీర్పు, ఒకటే జడ్జిమెంటు. లేనిపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళమాకండి. అందుకని సంఘంలో సేవకుల విషయాల్లో ఇలాంటి చాలా జాగ్రత్తగా ఉండాలి తిమోతి అని చెప్పాడు. మీరు చదవండి, 22 కూడా చదువునానా? 1 తిమోతి పత్రిక 5:22 వచనంలో కూడా వెళ్ళు. ఇక్కడ కొన్ని విషయాలు చూద్దాం. త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణం నువ్వు చేయమాక తిమోతి. ఎందుకు చేయొద్దు? పరుల పాపములలో పాలివాడవై ఉండకుము. ఎందుకని? పరుల పాపంలో పాపివై ఉంటావని చెప్పాడు. ఇప్పుడు హస్త నిక్షేపణ ఎందుకు చేయకూడదు? పరులంటే ఎవరు? వాళ్ళ పాపంలో పాలిభాగస్తులు అయిపోతావు, జాగ్రత్త, తొందరపడమాక అంటాడేంటి? ఎవరు వీళ్ళంతా? పౌలు ఎవరి గురించి మాట్లాడాడు అనంటే చూడండి, హస్త నిక్షేపణ ద్వారా పౌలు తిమోతిని ఎలాగా సిద్ధపరుచుకున్నాడో చూడండి. 1 తిమోతి పత్రిక 4:14 చదువునానా? 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 14 వచనం చదువునానా? పెద్దలు హస్త నిక్షేపణము చేస్తే ప్రవచనము మూలముగా నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్నటువంటి వరములను అలక్ష్యము చేయమాకండి తిమోతి. సంఘ పెద్దలంటే పాస్టర్లు, పరిశుద్ధులు, దైవజనులు, కాపరులు, మీ పైన విచారణకర్తలు, మీ ఆత్మలను కాచే కాపరులు. వీళ్ళు పెద్దలు. పెద్ద కాదు, ఒక్కడు కాదు, పెద్దలు బహువచనం. సంఘములో పెద్దలు ఉంటారు. గమనించారా? సంఘ పెద్దలంటే కానుక ఇచ్చేవాడు, నీకు నువ్వేది చెబితే అది తినేవాడు కాదు. లేనిపోయింది ఎట్లాంటివి చేయమాకండి. సంఘ పెద్ద అంటే పరిశుద్ధుడు, వాక్యము క్షుణ్ణంగా ఎరిగినవాడు, వాక్య ప్రకారంగా నడిపించబడేవాడు. ఒక దైవజనుడికి ఏ అర్హతలు ఉంటాయో ఆ అర్హతలన్నీ కలిగి ప్రవర్తించేవాడే సంఘ పెద్ద.
మొదటి పేతురు 5:1 కూడా చదవద్దులే కానీ మీకు తెలుసు, పెద్దనైన నేను అని పేతురు మాట్లాడతాడు. అపోస్తులు, ప్రతిష్ఠితులు పెద్దలంటే. ఇప్పుడు తిమోతిని అభిషేకించేటప్పుడు ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడాడు. పెద్దలు హస్త నిక్షేపణ చేశారు. ఈ రోజున సేవకులు ఏం చేస్తారో తెలిసిన, తైలాభిషేకం చేస్తారంట. తైలాభిషేకం అనేది పాత నిబంధన పద్ధతి. కొత్త నిబంధనలో ప్రతిష్ఠితులైన పెద్దలే హస్త నిక్షేపణ చేయగలరు. దైవజనులు మళ్ళీ ఇక తైలాభిషేకాలు ఏమి లేవు. ఇప్పుడు ఈ రోజు చూడండి, విజయవాడ చుట్టుపక్కల ఆంధ్ర తెలంగాణలో ప్రాంతాల్లో తైలాభిషేక కోటాలని పెడుతున్నారు దుర్బోధకులు. బైబిల్ చరిత్రలో ఎక్కడా తైలాభిషేక కోటాలు లేవు. అది పాత నిబంధన. తైలంతో అభిషేకించడం అనేది పాత నిబంధన పద్ధతి. ఇది తైలాభిషేకం అని ఎవరు తీసుకొచ్చారు తెలిసిన? ఆ బెల్లంపల్లి ప్రవీణ్ తీసుకొచ్చారు, సురేష్ గారు. ఆ బెల్లంపల్లి ప్రవీణ్ వాళ్ళ ఆవిడ ఇద్దరు కలిసి కొబ్బరి నూనెలో చేయిబెట్టి ఇది తైలాభిషేకం అని జనాల నెత్తి మీద అంటగట్టడం మొదలు పెట్టారు. ఆడికి పట్టింది ఇంకో కొంతమంది పాస్టర్లకు బట్టి ఏమి లేదు, మొత్తం తైలాభిషేకం. తైలం పడితే చాలు బతుకు మారిపోద్దంట. బైబిల్ చరిత్రలో ఎక్కడో కూడా తైలం పడితే నెత్తి మీద పడితే బతుకు మారదరా నాయన. వాక్యము బతుకు మార్చిద్ది. ఈ రోజున దుర్బోధకులు వెంబడించే వాళ్ళు కుప్పల అయిపోయారు. దైవజనుడు కన్నీరు గార్చి కడుపు మార్చుకొని మీకు సత్యవాక్యాన్ని బోధించే దైవజనుల దగ్గర సంఘం కనపడదు, జనాభా కనపడరు. ఎందుకని? సత్యం మనుషులకి అక్కర్లా, సత్యవాక్యం మనుషులకి అక్కర్లా. ఏం అవసరం? వాక్యాన్ని వదిలిపెట్టి డ్రామా ఆర్టిస్టులాగా తమ స్వనీతిని చంపుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన సేవ చేసేటువంటి వాళ్ళ దగ్గరికి జనాలు కుప్పలు వెళ్తారు. కనుక జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 2 తిమోతి 1:6-7 చదవన్నానా? 2 తిమోతి. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ఇప్పుడు చదివేది 2 తిమోతి 1:6-7 నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన కృపావరములను ప్రజ్వలింప చేయవలెనని, అంటే ఇంకా విస్తరింప చేయాలి, ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధులు హస్త నిక్షేపణం వలన మనందరికీ కృపావరాలు వస్తాయి. అంటే దేవుడు మన పట్ల తలంచిన ఉద్దేశాలన్నీ కూడా మన జీవితంలో జరుగుతాయి. ఇప్పుడు హస్త నిక్షేపణకి అధికారం ఏంటి, గుర్తేంటి, ఎందుకు అనంటే, ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి మీద దైవజనుడు సంఘములో చెయ్యి వేసినప్పుడు ఇతను గురించినటువంటి ఇతని ప్రవర్తన అంతటికి, ఇతని జీవితం అంతటికి నేను షూరిటీ అని అర్థం, నేను దీనికి అధికారిని అని అర్థం. ఒక దైవజనుడు హస్త నిక్షేపణ చేసిన తర్వాత ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు కానీ, సంఘ పెద్దలుగా అభిషేకించబడిన వాళ్ళు కానీ, వీళ్ళ బ్రతుకులో ఏది జరిగినా వీటన్నిటికీ బాధ్యుణ్ణి నేనే, ఇతడు నాకు సంబంధించిన వాడు, నా సంఘానికి సంబంధించిన వ్యక్తి, లేకపోతే నా పక్షంగా దేవునికి నాజీరు చేయబడిన వాడు అని అర్థం. అంటే నీ పక్షాన సంఘము, దైవజనుడు షూరిటీ ఉంటారు. నువ్వే తింగిరి వేషాలు వేసావనుకో, నీ పాపంలో ఆ హస్త నిక్షేపణ చేసి అభిషేకిస్తే నీ పాపంలో ఏ దైవజనుడు హస్త నిక్షేపణ చేశాడో ఆ దైవజనుడు కూడా నీ పాపంలో పాలిభాగస్తుడు అయిపోతాడు. అందుకనే తొందరపడమాకు తిమోతి, తొందరపడి హస్త నిక్షేపణ చేసి అభిషేకాలు చెయ్యమాక అని చెప్పాడు. చాలా మంది సేవకులకి ఈ విషయం అర్థం కాక సంఘం మీద చెయ్యకుండా మెదలకుండా కూర్చొని, ఎందుకంటే వీడికి ధైర్యం ఉండదు, వీళ్ళు నా పిల్లలు, వీళ్ళ బ్రతుకులో నేను నమ్మాను, వాక్యాన్ని బట్టి ఈ బిడ్డ ప్రవర్తిస్తుంది, వాక్యాన్ని బట్టి ఈ యవనస్తుడు సేవకు సమర్పించబడ్డాడు అని దేవుని ఎదుట ప్రతిష్ఠించాము, దీనికి మేము సంఘమంతా కూడా సపోర్ట్ చేస్తున్నాము, ఇతను సంఘములో అంగీకరించబడిన వ్యక్తి అని గుర్తు హస్త నిక్షేపణ అని అంటే. మరి ఈ రోజున ఎవరు నిన్ను హస్త నిక్షేపణ చేశారు నాన్న? ప్రతిష్ఠితులైన అపోస్తులేనా? అపోస్తుల ద్వారా హస్త నిక్షేపణ జరిగి నువ్వు సేవకు వచ్చావా? సేవ చేస్తున్నావా?
అసలు అపోస్తుల ఉపదేశం అంటేనే నీకు తెలీదు. నువ్వు బైబిల్ కాలేజీలో ఎదిగొచ్చి 3 నెలలు 6 నెలలు ఆ సంవత్సరం 3 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో చదివి సర్టిఫికెట్ తీసుకొని వచ్చి దేవుడు నన్ను పిలిచాడు, తన సేవకు ఎన్నిక చేసుకున్నాడని ఎవడో ఒకడు రోడ్డు మీద వెళ్ళేవాడు నిన్ను పిలిచి నీకు ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తే నువ్వు సేవకుడు అయ్యావా? ఒక సేవకుడు అవ్వాలంటే అతని కొరకు సంఘము దైవజనులు అడ్డంగా నిలబడి సాక్ష్యము చేత అతనికి రుజువుగా నిలబడతారు. అది హస్త నిక్షేపణకు గుర్తు. భయం ఉందండి. నా సేవకుడు సంఘము నా పక్షాన నిలబడ్డారు, నేను ఏదైనా చేస్తే నా సేవకునికి సంఘానికి అవమానం కలిగిద్దని భయం ఉందా? దైవజనుడు వస్త్రాలు ఎట్టున్నాయి, సంఘ పిల్లల వస్త్రాలు ఎట్టున్నాయి? సంఘ పిల్లలేమో వాచీలు, నెయిల్ పాలిష్లు, మేకప్లు, చైన్లు, గోల్డ్లు, బంగారాలు. సిగ్గు అనిపించట్లా నీకు? సంఘమా, నువ్వు అసలు సంఘం అనబడతావా? సంఘం అంటే దేవుని వాక్యము చేత శుద్ధి చేయబడి ఉండాలి, కళంకం లేనిదై ఉండాలి, మచ్చ లేనిదై ఉండాలి, డాగు లేనిదై ఉండాలి. మన సంఘంలో ఇక్కడ నా బిడ్డ ఉంది, ప్రతిష్ట లేని వాడిని చేసుకోవాలా వివాహం. అతడు డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఒప్పుకోలా. వీళ్ళే సత్య సంబంధులు, వీళ్ళే దేవుని పిల్లలంటే. ఒక విశ్వాసినే చేసుకోవాలా. రక్త మాంసాల్లో దేవునికి అప్పగించబడి ఒక ప్రతిష్ట లేకుండా అసలు వాళ్ళు వాక్యం చెప్పే సేవకులే ఉంగరాలు, చైన్లు, మరి భయం కూడా ఉండదు, బరి తెగించుంటారు. సంఘానికి ఏం మాదిరి చూపిస్తారు? దైవజనుడే వడ్డీలు, అప్పులు, చీటీలు, వ్యాపారాలు, రహస్యంగా మరి ఇతరులతో కలిపి షేర్లు, షేర్ మార్కెట్లో షేర్లు. నిన్ను కాపరిగా చేసి నీకు అన్నం పెట్టలేడా దేవుడు? నువ్వు కష్టపడి ఉద్యోగం చేసి సేవ చేస్తావా? అదేమనంటే పౌలు చేశాడంట. యాడ్ నేర్చుకున్నారా నాయనలారా? ఏ బైబిల్ కాలేజీలో నేర్చుకొని వచ్చారో? అక్షరం మిమ్మల్ని చంపును అని దేవుని యొక్క వాక్యం చెప్పింది. ఈ బైబిల్ కాలేజీల్లో ప్రతిష్ఠితుల దగ్గర కాకుండా ఎక్కడ పడితే అక్కడ ఎదిగినోడు సంఘం ఇచ్చిన కానుకలతో ఈడు బిల్డింగులు, ఆస్తులు, టేకు తలుపులు, గ్రానైట్ రాళ్లు, పిల్లల్ని బీటెక్లు, ఎంటెక్లు, వాళ్ళ ఉద్యోగాలకి లంచాలు పెట్టి ఉద్యోగాలు తెచ్చుకొని సేవ చేస్తూ బతుకుతూ ఉంటారు. ఇది వాళ్ళ చరిత్రలో. ఈ రోజున మీరు ఎవరి కానుకలు ఇస్తున్నారో తెలీదు, ఎవరికి దశం భాగాలు ఇస్తున్నారో తెలీదు, అసలు సేవకుడు అంటే ఏంటో తెలీదు, అతనికున్న లక్షణాలు ఏంటో తెలీదు. సంఘం బైబిల్ చదవదండి, దేవుని వాక్యం చదివేవాడు ఎవడు లేడు. గమనించారా? అందుకనే తిమోతితో ఏమన్నాడు, నువ్వు తొందరపడి హస్తనిక్షేపం చేయమాక. ఎందుకని తొందరపడి హస్తనిక్షేపం చేస్తే ఈడెళ్ళి, ఎందుకంటే వాడికి అధికారం వచ్చేస్తుంది. అందుకనే తిమోతి పత్రిక 3:8 కూడా 5వ వచనమా 6వ వచనం చదువునానా? 3:6 అనుభవ జ్ఞానం లేకుండా సేవకుడు అవ్వద్దని ఉంటుంది చూడు. 8 పోనీ చదువమ్మా, నేను చెప్తాను, చదివితే. అలాగుననే పరిచారకులు మాన్యులయుండి ద్విమనస్కులను, మిగల మద్యపానాస్తులను, దుర్లాభము నపేక్షించు వారునై ఉండక. 3:8 చదువుతున్నావా? 5 నుంచి చదువు. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును? అతడు గర్వాంధుడై కలిగిన శిక్షా విధికి లోపడకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. ఇప్పుడు సేవకుడు కొత్తగా చేరినడై ఉండకూడదు. కొత్తగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగున్నాడు, సూపర్ అని వాడికి నేను తీసుకెళ్లి తొందరపడి అభిషేకం చేయకూడదు. ఎందుకంటే వాడికి అనుభవ జ్ఞానం లేకుండా కొత్తగా చేరిన వాడై, వాడికి ఏ అనుభవాలు లేకుండా తొందరపడిపోయి అభిషేకం హస్తనిక్షేపణ చేయమాక తిమోతి, ఒళ్ళు దగ్గర పెట్టుకో, జాగ్రత్తగా ఉండు. ఎందుకని? వాడికి అనుభవ జ్ఞానం లేకపోయినా కొత్తగా చేరిన వాడై ఉండటం వలన వాడి ఇష్టం వచ్చినట్టు అవసరమైతే వాడి స్వనీతి కొరకు సంఘ క్రమాలన్నీ మార్చేస్తాడు. వాడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు. వాడికి పైన ఆత్మీయ నాయకులు అక్కర్లా,
వాడు అనుభవం కలిగిన పరిశుద్ధుల ఆలోచన అక్కర్లా. ఇక ఆడిష్టం, వాడి అనుభవ జ్ఞానం లేకుండా సేవకుడు అయిన తర్వాత వాడిష్టం వచ్చిన సంఘ క్రమాలు మార్చేసి నేను సేవకుడిని అంటాడు అంతే. గమనించారా? నేను ఎంతో మందిని చూసా ఇట్లాంటి బతుకులు బతికేవాళ్ళని. బాధపడుతున్నా, తొందరపడి సేవకుల్ని చేసామని దిగులు పడితే వాళ్ళు చాలా మంది దైవజనులు ఉన్నారు. అందుకని పౌలుతో చెప్తున్నాడు, తిమోతితో చెప్తున్నాడు, పౌలయ్య తొందరపడి హస్తనిక్షేపం చేయమాక, తొందరపడి సేవకు అభిషేకించమాక. వాడి టార్గెట్ ఏంటి, వాడి మైండ్ ఏంటి, వాడి కుటుంబ సాక్ష్యం ఏంటి, వాళ్ళు సంఘంలో సమాజంలో దేవుని భయం కలిగి ఉన్నారా లేదా, వాడి విశ్వాస సంబంధమైన ప్రవర్తన కలిగి ఉన్నాడా లేదా అన్ని పరీక్షించి ఆ తర్వాత సేవకు అభిషేకించు. అందుకని తొందరపడొద్దని రాశాడు, త్వరపడి హస్తనిక్షేపణ చేయమాకండి అని రాశాడు. దీన్ని చాలా మంది ఎట్టబడితే అట్ట మళ్ళీ చేసుకుంటారు. జాగ్రత్త, తెలీదు, తెలుసుకొని జాగ్రత్త పడితే మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. మీరు తర్వాత చదువుకోండి, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంటాయి. అవన్నీ చదువుకోండి, నాకు సమయం లేదు. పెద్దలు అపోస్తులు హస్త నిక్షేపణ చేసి పౌలు బర్నబాని కూడా పరిశుద్ధాత్మ ద్వారా హస్త నిక్షేపణ చేసి సేవ కొరకు ప్రత్యేకించుకున్నారు. చాలా విషయాలు ఉన్నాయి, మీరు బైబిల్ బాగా చదివితే ఇవన్నీ అర్థమవుతాయి. అందుకనే ఈ కొత్తగా చేరిన వాడు డిఫరెంట్ స్టైల్లో వాడికి నచ్చిన వాడికి అర్థమైన అనుకూలంగా ఉన్న పద్ధతుల్లో వాడు సంఘాన్ని నడిపిస్తూ ఉంటాడు. పుట్టినరోజులు, పెళ్లి రోజులు, దినాలు, తద్దినాలు, సంవత్సరకాలు, జ్ఞాపకార్థ కోటాలు. ఎందుకంటే కానుకలే కానుకలు, తిండే తిండి. ఇక వాళ్ళు తినటం, నిద్రపోవటం, లేకటం తప్ప ఇక వాళ్ళ జీవితంలో ఏముండదు. మత్తులై చూడండి, మీకా గ్రంథంలో మనం ఆల్రెడీ చదువుకున్నాం. వాళ్ళు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ మేము మొరపెడితే దేవుడు మా ప్రార్థన ఆలకిస్తాడని చెప్తారంట. దేవుడు అంటాడు నేను వాళ్ళ ప్రార్థన అసలు విన్నో, వాళ్ళకి విముఖుడనై ఉన్నానని దేవుడు మాట్లాడతాడు. ఇక ఇదే ఆత్మ ఆ రోజున 4వ శతాబ్దంలో సంఘాల మీద, దేవుని 12 గోత్రాల మీద, ఇశ్రాయేలు ప్రజల మీద ఏలుబడి చేసిన ఆత్మ ఈ రోజున సంఘాల మీద పనిచేస్తుంది. చెవి గలవాడు విందురుగాక. ప్రైజ్ ది లార్డ్. కంటిన్యూ చేయనా? మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండా. ఇప్పుడు చూడండి, మీకు అపవాది ఊరిలో పడకుండా ఉండాలి ముందుగానే చెప్తున్నాడు. చూడండి, 2వ యోహాను పత్రిక 2వ పత్రిక 10వ వచనం చదువునానా? అంటే ఒక వ్యక్తి మీద హస్త నిక్షేపణ తొందరపడి చేయకూడదని ప్రేమించువాడు రుజువులు ఏమన్నా ఉన్నాయేమో కొంచెం ఒక 2-3 వచనాలు చూపిద్దామని చెప్తున్నాను. తన సహోదరుని ప్రేమించువాడు. 2వ యోహాను పుస్తకం 10వ వచనం చదవండి. ఎవడైనను ఈ బోధన తేకుండా, అంటే అపోస్తులు ఈ భూమండలం మీద ప్రకటించిన సువార్త కాకుండా మీ యొద్దకు తెచ్చి మరి ఒక బోధ మీ యొద్దకు తెస్తాడేమో, వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. వాడిని మీ ఇంటిలో కూడా చేర్చుకోమాకండి. శుభమని వానితో చెప్పను. శుభమని వాడికి దండ వందనాలు కూడా చెప్పమాకండి. శుభమని వానితో చెప్పువాడు, వానితో శుభమని చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడు. వాడు దుష్టుడి యొక్క క్రియలలో మీరు కూడా పాలిభాగస్తులు అవుతారు. జాగ్రత్త. అంటే వాడి పాపంలో మీరు కూడా పాలిభాగస్తులు అవుతారు. ఎవడికి పడితే వాడికి వందనాలు కూడా చెప్పకూడదు. ఎవడ పడితే వాడిని ఇంటికి కూడా చేర్చనీయకూడదు. భయం ఉందండి. అతని పాపంలో మీకు కూడా పాలి పంపులు వస్తాయి. ఎవరి దగ్గర పడితే వాడి దగ్గర తలలు వంచి అయ్యగారి పేర్థం చెయ్యండి అనమాకండి. తైలాభిషేకాలు వేయించుకోమాకండి, చస్తారు. జాగ్రత్తగా ఉండండి. అర్థమైందండి? ప్రకటన గ్రంథంలో కూడా 18:4 వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది. చదవండి నాన్న. ఈ లోక రాజ్యములన్నిటిలో నుండి వస్తున్న ఇంకొక స్వరము పరలోకములో నుండి ఇలాగు చెప్పగా వింటిని. నా ప్రజలారా, మీరు దాని పాపములలో, అంటే పైన పట్టణాలు, దేశాలు, రాజుల యొక్క పద్ధతులు ఉంటాయి. నా ప్రజలారా, మీరు వాళ్ళ పద్ధతులు అనుసరించి నడవమాకండి. చదువునానా? మీరు దాని పాపములలో పాలిభాగస్తులై ఉండమాకండి. ఆ దేశస్తులు, అన్య దేశస్తులు, దేవుని భయం లేని వాళ్ళ ప్రవర్తనలో మీలో కూడా ఉండనిమాకండి.
అర్థమైందండి? అన్ని జనులు చేసుకుంటారు పుట్టినరోజులు, బైబిల్లో ఉన్నాయి, చూసుకోండి. ఐగుప్తు రాజులు చేసుకున్నారు, ఫరో రాజు చేసుకున్నాడు, ఏ రోజు రాజు చేసుకున్నాడు. పుట్టినరోజులకి డాన్సులు, కేక్ కట్ చేసుకోవడం, తినటం, తాగటం, డాన్సులు వేయించుకోవటం, ఈ పద్ధతులన్నీ అన్ని జనులు చేసే పద్ధతులు. అలాంటి వాటిలో మీరు కూడా భాగస్తులైతే వాళ్ళలో ఉన్న పాపంలో పాలు పంపులు అవుతారు. మీకు కూడా పాపం వచ్చేస్తుంది, దుష్టుల్లో పాలు పంపులు పొందుతారు. జాగ్రత్త. ఈ రోజున పాస్టర్లే దగ్గరుండి, దైవజనులే దగ్గరుండి, దైవజనులు పుట్టినరోజులు, సంవత్సరకాలు, క్రైస్తవులకు అసలు దేవుని భయమే లేదు. వాక్యం ఆధారాలు చూపించినా కూడా నమ్మేవాడు ఎవడు లేడు. ఎఫెసీ పత్రిక 5:11 కూడా చదువునానా? ఈ లోక పద్ధతుల్లో నడిపించబడే వాళ్ళ నిర్ణయాలు చొప్పున మనం నడిపించబడకూడదని ఉంటుంది. చదువునానా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదవండి. నిష్ఫలమైన అంధకార క్రియలలో, ఇప్పుడు చూడండి, ఈ లోక సంబంధులంతా నిష్ఫలమైన అంధకార సంబంధమైన క్రియలలో పాలివాడవై నువ్వు ఉండొద్దు, వాటిని ఖండించుడి, వాటిని ఖండించండి. ఏలయనగా అట్టి క్రియలు చేయువాడు రహస్యమందు జరిగించు పనులను గూర్చి, రహస్యమందు జరిగించు పనులు, పాపమును గూర్చి మాట్లాడటం అయినను అవమానకరమై ఉన్నది. అందుకని అలాంటి వాళ్ళలో నువ్వు చేరక మాకు తిమోతి. పౌలు సంఘానితో చెప్తున్నాడండి, వాళ్ళ దుష్టుల యొక్క క్రియల్లో మీరు పాలు పంపులై ఉండకుండా దూరంగా ఉండండి. ఏమండి? దేవుని వాక్యాన్ని చదివేవాడు ఉన్నాడే? నాకు టైం అయిపోతుంది నాన్న. 23వ వచనం చదువు. కొద్దిగా సమయం ఒక 5-10 నిమిషాలు తీసుకుంటాను, క్షమించండి. ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును, ఇప్పుడు నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చేటువంటి బలహీనతల కోసము ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. కొందరి పాపములు తేటగా బయలుపడి. ఇప్పుడు చూడండి, కడుపు జబ్బు నిమిత్తము నువ్వు కొంచెం ద్రాక్ష రసం పుచ్చుకో. అంటే ఉత్త వాటర్ తాగొద్దు. ఆ వాటర్లో గ్రేప్ జ్యూస్ కలిపితే ఏమవుతుందంటే వాటర్ కంటెంట్ లో ఉన్నటువంటి బ్యాక్టీరియాలు చనిపోతాయి. అందుకని ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి. సేవకులారా, దైవజనులారా, మీరు చక్కగా ఫ్రూట్ జ్యూసులు, మరి ఆరోగ్యకరమైనటువంటి మంచి ఆహార పదార్థాలు తీసుకోండి. మరి ఉత్త నీళ్లు తాగి ఫాస్టింగ్ ప్రేయర్లు, ఉత్త నీళ్లు తాగి ఉండమాకండి. కొంచెం ఎంటీ వాటర్లో బ్యాడ్ బ్యాక్టీరియాస్ ఎక్కువ ఉంటాయి. న్యాచురల్గా బ్యాడ్ బ్యాక్టీరియాస్ అన్నీ కూడా ఎక్కువగా ఎంటీ వాటర్స్లో ఎక్కువగా ఉంటాయి. అందుకని ఇప్పుడు అంతా ఫిల్టర్ చేసుకొని తాగుతున్నారు జనం. అందుకని పౌలు ఏమంటాడంటే, ఆ ఉత్తి వాటర్లో యాంటీ బ్యాక్టీరియాస్ చచ్చిపోవడానికి కొంచెం ఫ్రూట్ జ్యూస్ కలిపితే అవి వెళ్ళి వాటిని ప్యూరిఫై చేసి మీకు చక్కగా గ్రేప్ జ్యూస్ ఇస్తుంది, అంటే ఎనర్జీ ఫుడ్ ఇస్తుంది. ఇదే పౌలు పేతురు చెప్తాడు, చదవండి. 2వ అధ్యాయము 20వ వచనం చదవండి నాన్న. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు చదువులేకపోతే ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు నువ్వు తప్పు చేసి దెబ్బలు తింటే మీరు సహించిన ఎడల నీకేమి ఘనత ఉండదు. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. మీరు ఇందుకు పిలువబడ్డారు. మీరు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, యేసు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనవలెనని మీకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన పాపం చేయలేదు. ఆయన నోట ఏ కపటం కూడా లేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి. ఇప్పుడు చూడండి, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. శ్రమల్లో, గాయాల్లో, అనారోగ్యాల్లో అన్నిటిలో దేవునికి అప్పగించుకున్నాడు, దేవుని చిత్తానికి. చదువునానా.
మనము పాపముల విషయమై చనిపోయి, ఇప్పుడు చూడండి 24 వచనం చదువుతుంది, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు తన శరీరమందు మన పాపములను మన పాపములను మారు మీద మోసుకున్న. చూడండి, యేసు క్రీస్తు మన పాపాలు ఆయన మాను మీద మోసాడంటే నమ్మారు. అవునా? కంటిన్యూ చేయమ్మా. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఏమండి, ఇది అబద్ధం అండి? పైన నీ పాపాలన్నీ మోసాడంటే నమ్ముతున్నావు, ఆయన పొందిన గాయముల వాడు నీకు స్వస్థత ఇచ్చాడంటే నమ్మట్లా. దేవుడు సృష్టించిన ప్రకృతి నీకు స్వస్థతనిస్తుందంటే నమ్ముతున్నావు. ఏంటి? దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడంటే నువ్వు నమ్మట్లా. అర్థమైందండి ఎంత ఫ్రాడో? చూడండి, ఇప్పుడు మందులు వాడమని చెప్పాడా తిమోతికి? అలా అయితే పౌలుకి రోగం వచ్చినప్పుడు ముమ్మారు ప్రార్థన ఎందుకు చేయాలి? పౌలయ్యని దేవుడు నా కృప నీకు చాలు అని ఎందుకు అనాలి? రోగాన్ని దేవుడు తీసేస్తాడని వాక్యం చెప్తుంది. పేతురు చెప్తున్నాడు, ఆయన పొందిన గాయముల వల్ల మీరు ఆల్రెడీ స్వస్థత పొందితిర్రి. పొందుతారు, పొందబోతారు కాదు, పొందితిర్రి. దైవిక స్వస్థత అనేది ఎవరికి తెలియదండి. భయం. ఎవడైనను తన ప్రాణమును కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, ఎవడైనను నా నిమిత్తం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడని రాయబడి ఉంది. నమ్మేవాడు ఎవడున్నాడు? ఏమో లేనండి, నేనేం చెప్పలేకపోతున్నాను, నా సమయం అయిపోయింది. 5:24-25 వచనాలు కూడా చదువునానా? 4వది, కొందరి పాపమును 4 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు. ఇప్పుడు చూడండి, న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి అంటే అర్థం ఏంటి? పౌలు సంఘంలోకి వచ్చిన వాళ్ళ గురించి నువ్వేం టెన్షన్ పడమాక, వాళ్ళ ప్రవర్తన వాళ్ళ పాపం వాళ్ళకి ముందుగా కనపడింది. అంటే ఈడు వ్యభిచారి, ఈడు తాగుబోతూ. ఏం చేస్తున్నారమ్మా? వీడు తాగుబోతూ వాడి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాడు. ఈ అమ్మాయి దైవజనుల మాట ఎందో, దేవుని మాట విందో, తల్లిదండ్రుల మాట విందో, తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. ఈ పిల్లోడు అసలు తల్లిదండ్రుల మాట లెక్క చేయడు, ఈయన కుక్కలాగా రోడ్లు ఎమ్మడి తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ పాపము తీర్పులోకి తన జీవితాన్ని ముందుగా చూపిస్తాడంట. అంటే దేవుడు ఏమంటున్నాడు? నువ్వేం కంగారు పడమాకు తిమోతి, సంఘంలో చేరినోడి చరిత్ర నీకు ముందుగానే నేనే బయలుపరుస్తా. ఆడి ప్రవర్తన అంతా ముందుగానే మీకు తెలిసిపోద్ది. ఇది ఒక గుంపు. మరికొందరి పాపములు, ఇప్పుడు చూడండి, మరికొందరి పాపములు వారి వెంట వెళుతున్నాయి. అటువలే ఇప్పుడు చూడండి, మరికొందరి పాపములు వాళ్ళు వెంట వెళుతున్నాయి అంటే చదువునాను. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడి. ఇప్పుడు కొందరి పాపాలు వాడి వెంట వెళ్తున్నాయి అంటే ముందు వెళ్ళటం అనేది అందరికి తెలిసిపోతాయి. వారి వెంట వెళ్ళటం అంటే అర్థం ఏంటి? ఎవడికి తెలీదు. వాడు చేసే ఆ రహస్య పాపాలు ఎవరికి తెలీదు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలిసిన? ఈ రహస్య పాపాలు చేసేవారిని కూడా నేను బట్టబయలు చేస్తా. నువ్వేం కంగారు పడమాక తిమోతి. ఎవరినైనా హస్త నిక్షేపణ చేయడానికి ముందల వాళ్ళ సంఘంలో ఉన్న వాళ్ళ చరిత్రలన్నీ బయట పెడతా. నువ్వేం కంగారు పడమాక, నేను చూసుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఇంకొక వ్యక్తి గురించి ఏమంటాడు? చదువున్నాను, కంటిన్యూ చేయి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి. మంచి కార్యములు తేటగా బయలుపడుతున్నాయి. ఇది 3వ బ్యాచ్. బయలుపడనివి. ఇప్పుడు చూడండి, మంచి కార్యాలు తేటగా బయలుపడతాయి, కానీ కొంతమంది బయటపడరు. అంటే చాలా మంచోళ్ళు, ఒక సేవకుడు అవడానికి కావలసిన లక్షణాలన్నీ ఉంటాయి, కానీ అతను మరుగ్గా ఉంటాడు. అతను ఎక్కడా బహిరంగంగా చెప్పుకోడు. కానీ తన బ్రతుకులో దేవుడు కోరుకున్న సేవకు కావలసిన అర్హతలన్నీ కూడా, సంఘ పెద్దగా ఉండడానికి కావలసిన అర్హతలన్నీ కూడా అతనిలో ఉంటాయి. కానీ అతను మరుగ్గా ఉంటాడు. కానీ ఆ మరుగ్గైన వ్యక్తిని నేనే బయటికి తీసుకొస్తా. ఇది 3వ గుంపు. బయలుపడనివి దాచబడనేరవు అంటే రహస్యంగా ఏది దాచుకున్నా దాచబడవు, అది మొత్తం బట్ట బయలు చేస్తాడు దేవుడు. కంటిన్యూ చేయను. అదే 2వది మంచివి. పైన మళ్ళీ ఒకసారి చదువున్నాను మాట. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా వెళ్ళమాక నానా. అటువలే 25వ వచనం చదువు.
అటువలే మంచి కార్యములు తేటగా ఇప్పుడు చూడండి. బయలుపడుచున్నవి. మంచి కార్యాలన్నీ కూడా తేటగా బయలుపడతాయి. అర్థమైందండి? వాళ్ళ జీవితాలన్నీ కూడా చక్కగా బయలుపడతాయి. అంటే తెలిసిపోతాయి. వాళ్ళ సమర్పణ, వాళ్ళ విశ్వాసం, సంఘంలో తన ప్రవర్తన, సంఘం అంతా కూడా సాక్ష్యం ఇస్తుంది. ఏమని? అయ్యా, ఈ బ్రదరు చక్కగా వాక్యం చెప్తున్నాడు, ప్రార్థనాత్మ కలిగినాడు, ఈ బ్రదరు యథార్థవంతుడు, చాలా మంచి వ్యక్తి, ఇతడైతే మనకి సేవకు ఉపయోగపడతాడు, సంఘ పెద్దగా ఇతన్ని దైవజనుడుగా ఇతన్ని అభిషేకించవచ్చు అని సంఘం అంతా కూడా అతని గురించి సాక్ష్యం ఇస్తుంది. మంచి వ్యక్తులు కూడా ఉంటారు. ఆ వాళ్ళ కొరకు సంఘము దైవజనులు అందరూ సాక్ష్యం ఇస్తారు. వీళ్ళ 4 రకాల గురించి తిమోతికి చెప్తున్నాడు. వీళ్ళందరి సంగతే నేను చూసుకుంటాను, నువ్వు ఒక్కడివే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి వాళ్ళ ప్రవర్తనను బట్టి మరుగయుండి మంచి వాళ్ళు, లేదా ఆ సంఘం అందరి ముందర యథార్థంగా బ్రతికే వాళ్ళు, వాళ్ళందరి ప్రవర్తనలన్నిటినీ కూడా మీకు బయలుపరుస్తాను అని ఈ 4 కార్యాలు ఈ చివరిలో చెప్పాడు. మొత్తం ఈ 4 అంశాలు ఏమేంటి అయ్యి? ఒకటి, మొట్టమొదటిది విరోధ భావం కానీ పక్షపాతం కానీ ఉండకూడదు. రెండవది, హస్త నిక్షేపణ చేసే విషయంలో తొందరపడకూడదు. మూడవది, దైవజనుడా నీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త, కొంచెం మంచి ఫ్రూట్స్ ఆహారం తీసుకొని నీ ఆరోగ్యాన్ని కాపాడుకో, ఆయన పొందిన గాయముల వలన మనకు స్వస్థత ఇచ్చాడు. నాలుగవది, 4 విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇవన్నీ దేవుడు చేస్తాడు, నువ్వేం కంగారు పడద్దు అని చెప్పాడు. ఎవరెవరి? కొందరు పాపాలు ముందుగానే బయలుపడతాయి, ఇది ఒక గుంపు. కొందరు పాపాలు రహస్యంగా దాచిపెట్టుకుంటారు, అదొక గుంపు. కొంతమంది మంచి వ్యక్తులై ఉంటారు కానీ మరుగై ఉంటారు. కొంతమంది, వీళ్ళు 3వ బ్యాచ్. 4వ బ్యాచ్ కొంతమంది మంచోళ్ళు, అందరి ముందర, సంఘం అందరి ముందర, దైవజనుల ముందర మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటారు. ఈ 4 రకాల వాళ్ళు సంఘంలో ఉంటారు. వీళ్ళందరి విషయంలో దేవుడే బయలు చేస్తాడు కాబట్టి నువ్వేం కంగారు పడొద్దు అని తిమోతిని హెచ్చరించి మాట్లాడాడు. ఇక్కడితో ఈ 5వ అధ్యాయం, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం ముగించబడింది. సంఘ చరిత్రను గురించి ఇంకా 6వ అధ్యాయం 1-2 వచనాలలో చెప్తాడు. ఆ తర్వాత కంటెంట్ మారిపోద్ది. ఆ తర్వాత విషయాలన్నీ కూడా ప్రభు దగ్గర మనందరం నేర్చుకోవడానికి ప్రభు యొక్క ఆత్మ మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధులైన తండ్రి, ఈరోజు రాత్రి 4 లక్షణాలు, అతి శ్రేష్టమైన సంగతులు 5వ అధ్యాయం ముగింపులో మా నాయన మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ విషయాలన్నీ సేవకులు, సంఘము స్పష్టంగా ఎరిగి ఉండాలి. అలాంటి కృపలో మమ్మల్ని అందరినీ మీరు నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి విశ్వాసము ద్వారా జయమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.